హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మోహాన్షా క్లాసెస్. స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో మనకు జీపీ కాన్సెప్ట్ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, అంటే ప్రీవియస్ వీడియోస్లో నేను అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్స్, ఇంట్రడక్షన్స్ అండ్ ప్రాబ్లమ్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పటివరకు ఆ వీడియో ఎవరైనా వాచ్ చేయని వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆ వీడియో వాచ్ చేయండి. ఎందుకంటే మనం దాంట్లో నేను ఫార్ములాస్ ఇచ్చాను, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మనము ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ అంటే ప్రాబ్లమ్స్ ఇప్పుడు చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఆ వీడియో చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా, జీపీ అంటే ఇక్కడ చూడండి, సాల్వ్ ద గివెన్ ఈక్వేషన్ గివెన్ దట్ ద రూట్స్ ఆర్ ఇన్ ద జీపీ అన్నాడన్న. ఏపీ అంటే ప్రాసెస్ ఎలానో చూసాం కదా. ఇప్పుడు జామెట్రిక్ ప్రోగ్రెషన్ జీపీలో ఉన్నప్పుడు ఎలా చేయాలనేది చూద్దాం. చూడండి బెట, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ద రూట్స్. ఇక్కడ హౌ మెనీ అంటే హైయెస్ట్ పవర్ ఏంటి, ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ ఏంటి, 3. అంటే మనకు 3 రూట్స్ వస్తాయి అనమాట. జీపీలో 3 రూట్స్ ఏంటి, రూట్స్ ఆర్ ఏంటి నాన్న, A/R, AR ఆర్ ద 3 రూట్స్. ఓకేనా, 3 రూట్స్ దేంట్లో ఇన్ జీపీ అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ నేను ఆల్రెడీ ఏపీలో ప్రాసెస్ చెప్పాను నేను. ఏపీ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ లో మనం S1 తీసుకోండి, బై దట్ సమ్ చేస్తే మనకి ఈజీగా క్యాన్సిల్ అవుతాయి. కానీ మనం జీపీ చేసేటప్పుడు ఏంటంటే S3 తీసుకోండి బెట. S3 అంటే ఏంటి, ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫార్ములా, -D/A. ఓకేనా, ఇది ABCD. క్లియర్ నాన్న. ఇలా ABCD అనేది మనకు ఆల్రెడీ ఎలా రాసుకుంటాం అనేది క్లియర్ గా తెలుసు కదా. ఓకేనా, ఇక్కడ చూడండి, ఆల్ఫా బీటా గామా అంటే ఎంత మనకి ఇక్కడ -D/A. అయితే ఈ రూట్స్ మనం ఆల్ఫా బీటా గామా అనుకోవాలి. ఓకేనా, చూడండి బేట, A/R ఇంటూ ఉంది కదా ఇక్కడ AR ఈజ్ ఈక్వల్ టు ఎంత, -D ఎంత బేట, -24/A ఎంత బేట, 3. క్లియర్, R క్యాన్సల్. A³ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3 1s 3 8s, minus into minus plus 8. అంటే A³ is equal to this 8. We can write it as 2³. ఓకే, A is equal to ఎంత అయిపోతుంది బెట్ట, మనకి 2 వాల్యూ వచ్చేసింది. ఓకేనా, ఇక్కడ చూడండి, మనకు 3 రూట్స్ రాయాలంటే మనకు A వాల్యూ వి నీడ్ అండ్ R వాల్యూ కూడా మనకు కావాలి, రైట్. అయితే ఇక్కడ మనం R వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. ఇక్కడ నేను చెప్పాను కదా, ఫస్ట్ S3 తీసుకున్నాం, తర్వాత S1 తీసుకోండి. S1 అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -B/A. ఓకే, ఆల్ఫా అంటే ఎంత నాన్న, A/R ప్లస్ AR ఈజ్ ఈక్వల్ టు -B ఎంతమ్మా, -26/A అంటే ఎంత, 3. క్లియర్ నాన్న. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏ కామన్ తీయచ్చు కదా, దీన్ని ఇలా రాసుకుందాం. చూడండి, ఏ కామన్ తీసుకుంటే 1/R plus 1 plus R is equal to ఎంత నాన్న, 26/3. ఓకే, ఏ వాల్యూ ఎంత వచ్చేసింది మనకి ఇక్కడ, ఆల్రెడీ 2 వచ్చేసింది కదా. 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 into 1/R plus 1 plus ఇక్కడ ఎల్సిఎం తీసేసుకుందాం ఈ స్టెప్ లో డైరెక్ట్ గా. చూడండి, 1 plus R plus R into R ఎంత నాన్న, R² బై ఎంత డినామినేటర్ లో R ఈజ్ ఈక్వల్ టు 26/3. క్లియర్ నాన్న. ఇప్పుడు చూడండి, ఇది ఏంటి, 1 plus R plus R² బై R ఈజ్ ఈక్వల్ టు 26 ఈ డినామినేటర్ లో వస్తే ఎంత నాన్న, 3 2s 6 క్యాన్సిల్ అవుతుంది కదా. 2 13s 2 3s. నౌ క్రాస్ మల్టిప్లికేషన్. 3 into 1 plus R ఈజ్ ఈక్వల్ టు 13 into R. క్లియర్ నాన్న. 3 plus 3 into R ఎంత, 3R plus 3 into R², 3R² ఈజ్ ఈక్వల్ టు 13 into R, 13R. క్లియర్ నాన్న. దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లా ఫ్రేమ్ చేసేసుకుందాం. 3R² ప్లస్ 3R ఇక్కడ వచ్చేసి ఏమవుతుందన్న, -13R ప్లస్ 3 ఈక్వల్ టు 0. చూడండి, 3R² ప్లస్ 3 -13 ఎంత, -10R ప్లస్ 3 ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసింది కదా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసిన తర్వాత దీన్ని మనము ఫ్యాక్టర్స్ కనుక్కోవచ్చు కదా. చూద్దాం ఫ్యాక్టర్స్ ఏంటి నాన్న. 3 3s 9 రావాలి. ఓకేనా, 9 అంటే -10, 9 1s 9, -9 -1 -10. ఓకే, చూడండి ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుందామంటే, చూడండి, 3R² -9R -R ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఓకే,
ఫ్రమ్ దిస్ నేను 3r కామన్ తీస్తున్నాను. అర్థమైంది కదా నేను ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాను నేను. ఓకే 3r కామన్ తీస్తున్నాను బేటా. ఎంత మిగిలింది ఇక్కడ r మైనస్ 3 ఇంటూ r. ఓకే 3r స్క్వేర్ 3r మైనస్ 3 ఎంత నాన్న ఇంటూ 3r ఇంటూ 3 ఎంత 3 3 9 ఇంటూ r. -1 కామన్ తీస్తే ఇక్కడ ఏంటి r మైనస్ 3 ఈక్వల్ టు 0. అంటే 3r మైనస్ 1 r మైనస్ 3 ఈక్వల్ టు 0. దేర్ఫోర్ r ఈజ్ ఈక్వల్ టు 1/3 r ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా ఇప్పుడు r వాల్యూ వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ r వాల్యూ అనేది మనము ఇప్పుడు జనరల్ మన రూట్స్ తో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటన్నా ఫస్ట్ రూట్ 2 తీసుకోవచ్చు. ఓకేనా విల్ గెట్ డిఫరెంట్ రూట్. ఇఫ్ r ఈక్వల్ టు 3 అని తీసుకున్నాం అనుకోండి a ఈక్వల్ టు ఎంత 2. క్లియర్. ఫస్ట్ రూట్ ఏంటి నాన్న a/r అంటే a ఎంత 2 r ఎంత 3. ఫస్ట్ రూట్ అయిపోయింది. వాట్ విల్ బి ద సెకండ్ రూట్ నాన్న? సెకండ్ రూట్ ఏంటి ఇక్కడ ఏంటి a అంటే ఎంత 2 అంటే సెకండ్ రూట్ అనేది మనకి 2 అయిపోతుంది. థర్డ్ రూట్ ఏంటి నాన్న? థర్డ్ రూట్ ఏముంది ar అంటే a ఇంటూ r కదా. a అంటే ఏంటి నాన్న మనకి ఇక్కడ 2. ఓకే r వాల్యూ ఎంత తీసుకుంటున్నాం 3 అంటే ఎంత 3 2s 6. క్లియర్. దేర్ఫోర్ ఇలా రాయాలి. దేర్ఫోర్ రూట్స్ ఆర్ ఎంత నాన్న ఫస్ట్ రూట్ 2/3 2 6 ఈ విధంగా రాసేసేయాలి నాన్న. డన్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. సిమిలర్ ప్రాబ్లం ఓకేనా జీపీలో చూడండి. ఈ క్వశ్చన్ కూడా మనకి రూట్స్ ఆర్ ఇంత జీపీ అని అన్నాడు. చూడండి నాన్న సేమ్ ఏం చెప్పాను ఫస్ట్ స్టెప్ లో మనము రూట్స్ ఏంటి రూట్స్ ఆర్ a/r ar క్యూబిక్ పాలినామియల్ అన్న ఇక్కడ. ఓకేనా ఇన్ జీపీ ఓకే దెన్ అన్న అయితే ఇక్కడ చూడండి దీంట్లో ఏంటి మనకి ఫస్ట్ నేను ఏం చెప్పాను జీపీ అయితే S3 తీసుకోండి ఆల్ఫా బీటా గామా. G3 అయితే S3 తర్వాత S1 చెయ్యండి. ఏపీ అయితే S1 S3 చెయ్యండి. ఓకేనా ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు ఎంత నాన్న -d/a. ఆల్ఫా అంటే ఎంత a/r ar ఈజ్ ఈక్వల్ టు -8 బై ఎంత నాన్న 1. డి అంటే ఏంటి ఇక్కడ చెప్పాను కదా ABCD వాల్యూస్. ఓకే ఇక్కడ ఏంటి ఆర్ఆర్ క్యాన్సల్. a ఇంటూ ఎంత నాన్న a³ ఈజ్ ఈక్వల్ టు 8. a³ ఈజ్ ఈక్వల్ టు దిస్ 8 we can write it as 2³. ఏ వాల్యూ ఎంత వచ్చేసింది 2. ఓకే నౌ నెక్స్ట్ ఏంటి S1 అంటే ఏంటి నాన్న ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -b/a. ఓకే ఆల్ఫా అంటే ఎంత నాన్న a/r ప్లస్ a ప్లస్ ar ఈజ్ ఈక్వల్ టు -b ఎంత నాన్న -7/1. దీంట్లో నేను ఏ కామన్ తీసేస్తాను 1/r ప్లస్ 1 ప్లస్ r. ఓకేనా ఏ కామన్ తీసేస్తున్నాను ఎంత నాన్న ఇక్కడ 7. ఓకే ఏ వాల్యూ ఎంత వచ్చేసింది ఇక్కడ 2 రాసేస్తున్నా. ఓకే తర్వాత ఇక్కడ చూడండి ఎల్సిఎం తీసుకోండి 1 ప్లస్ r ఇంటూ r ఎంతనన్నా r² బై ఎంత డినామినేటర్ లో r ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు ఎంతమా 7. ఓకే 1 ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇలా క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 7/2. క్లియర్ అన్న. నా క్రాస్ మల్టిప్లికేషన్ 2 ఇంటూ r 2 ప్లస్ 2 ఇంటూ r ఎంతనన్నా 2r ప్లస్ 2 ఇంటూ r² 2r² ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ r ఎంత 7r. క్లియర్. ఇప్పుడు చూడండి 2r² క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో రాస్తున్నాను 2r మైనస్ 7r ప్లస్ 2 ఈక్వల్ టు 0 ఆర్డర్ లో రాశాను ఇది ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేసి. ఓకేనా 2r² ప్లస్ 2 మైనస్ 7 ఎంత -5r ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలన్నా చూడండి 2 2s 4 అంటే 4 1s 4 మైనస్ ప్లస్ -5 అవుతుంది. ఓకే చూడండి ఇక్కడ 2r² మైనస్ 4r మైనస్ 1r ప్లస్ 2 ఈక్వల్ టు 0. క్లియర్ నాన్న. నౌ దీనిలో నుంచి ఏం కామన్ తీయచ్చు 2r కామన్ తీస్తున్నాను r మైనస్ 2 ఇక్కడ -1 కామన్ తీస్తున్నాను r మైనస్ 2 ఈక్వల్ టు 0. మనకు వాల్యూస్ ఏం వచ్చాయి బేట 2r మైనస్ 1 r మైనస్ 2 ఈక్వల్ టు 0. therefore రూట్స్ ఏంటి r ఈక్వల్ టు 1/2 r ఈక్వల్ టు 2 వాల్యూస్ వచ్చాయి. ఓకేనా r వచ్చేసింది కదా ఎంత మనకి ఇక్కడ 2. ఓకేనా r వచ్చేసింది 2 వచ్చేసింది సరే వచ్చేసింది. మనం ఫస్ట్ రూట్స్ కనుక్కోవాలి. ఫస్ట్ రూట్ ఏంటి నాన్న ఫస్ట్ రూట్ ఏంటి
A by R. ఓకే, ఏ అంటే ఎంతమ్మా 2, ఆర్ ఏదైనా కన్సిడర్ చేయొచ్చు బెట. ఆర్ ఈక్వల్ టు 2 కనుక్కుంటే బై 2, 2 1 జా క్యాన్సల్. ఓకేనా, ఫస్ట్ రూట్ వచ్చేసి 1. సెకండ్ రూట్ ఏంటి, ఏ ఈక్వల్ టు ఎంత 2. ఓకే, థర్డ్ రూట్ ఏంటమ్మా ఏఆర్ అంటే ఏ ఇంటూ 2 ఇంటూ 2r అంటే 4. దేర్ ఫోర్ రూట్స్ ఆర్ అని చెప్పి రాసేసేయాలి 1, 2, 4. క్లియర్ నాన్న? డన్. ఇంకో కండిషన్ బేస్డ్ ప్రాబ్లం చూద్దాము. డన్ బేట, చూడండి ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద కండిషన్ దట్ ద రూట్స్ ఆఫ్ దిస్ క్యూబిక్ పాలినామియల్ ఇన్ జీపీ అన్నాడు. ఓకేనా, జీపీ అన్నాడు కదా క్వశ్చన్ లో, అంటే మనము ఆ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ యూజ్ చేసేసి మనం కండిషన్ అనేది ఫార్మ్ చేయాలి, అంటే ఈ క్యూబిక్ పాలినామియల్ కి. ఓకేనా, చూడండి అన్న, గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు జనరల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, గివెన్ ఏంటి నాన్న, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3px స్క్వేర్ ప్లస్ 3qx ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, ఇన్ జీపీ అన్నాడు కదా. జీపీ అంటే ఏంటి, ఫర్ రూట్స్ ఏంటి, రూట్స్ ఆర్ a by r, a r. ఓకే, నౌ S3 చేయాలని చెప్పాను కదా. S3 అంటే ఏంటి నాన్న, ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత, మైనస్ d by a. అంటే ఆల్ఫా అంటే ఎంత బెట, a by r, ఈ 3 రూట్స్ కదా, ar ఈజ్ ఈక్వల్ టు మైనస్ d ఎంత నాన్న r, a ఎంత 1, r క్యాన్సల్, a ఇంటూ a ఎంత నాన్న a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మైనస్ r అనే వాల్యూ వచ్చేసింది. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ కండిషన్ S1 చేయకుండా మనం ఏం చేయాలంటే, చూడండి అన్న, మన క్వశ్చన్ లో ఇక్కడ ఆల్రెడీ మనకు రూట్స్, ఈ 3 అనేది రూట్స్ కదా, మనం ఏదైనా ఒక రూట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే సింపుల్ గా మనకి ఏ ఉంది కాబట్టి ఏ సబ్స్టిట్యూట్ చేద్దాం. బట్ ఏ ఈజ్ ద రూట్, ఏ ఈజ్ వన్ ఆఫ్ ద రూట్. అవునా, దీంట్లో ఎక్స్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి ఇక్కడ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్. ఓకేనా, 3px స్క్వేర్ ప్లస్ 3qx ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇక మీరు ఏం చేయండి, ఎఫ్ ఆఫ్ ఏ. ఓకేనా, ఏ క్యూబ్ ప్లస్ 3pa స్క్వేర్, ఎక్స్ ప్లేస్ లో మాత్రమే నేను ఏ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ప్లస్ ఇక్కడ 3qx ఉంది కదా. ఓకే, 3qa ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకేనా నాన్న? నౌ ఏ క్యూబ్ అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఏమొచ్చింది, మైనస్ ఆర్ ప్లస్ 3pa స్క్వేర్ ప్లస్ 3qa ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ప్లస్ ఆర్ మైనస్ ఆర్ క్యాన్సిల్ అయిపోయిందన్న. వాట్ వి లెఫ్ట్ మనకి ఇక్కడ 3pa స్క్వేర్ ప్లస్ 3qa ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దీంట్లో నుంచి ఏం కామన్ తీయొచ్చు, 3a కామన్ తీయొచ్చు కదా నాన్న. ఓకే, లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి, pa ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు 0. నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఇట్ విల్ బికమ్ 0. pa ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు నేను దీన్ని pa ఈజ్ ఈక్వల్ టు మైనస్ q అని రాస్తున్నాను. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్, pa హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ q హోల్ క్యూబ్. ఓకే, అంటే p క్యూబ్ a క్యూబ్ మైనస్ q క్యూబ్. క్లియర్ నాన్న? ఓకే, ఇప్పుడు ఏ క్యూబ్ అంటే మనకి ఏముంది ఇక్కడ, మైనస్ ఆర్ ఉంది కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ ఆర్ p క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ q క్యూబ్. మైనస్ మైనస్ క్యాన్సల్. దేర్ ఫోర్ ఫైనల్ కండిషన్ ఏంది, కండిషన్ ఈజ్ ఇలా రాయాలి, p క్యూబ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు q క్యూబ్. క్లియర్ నాన్న? అర్థమైందా? డన్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ గా హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. ఓకేనా, ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. థ్యాంక్ యూ.